జగన్ రెడ్డి అరాచకం నుంచి ప్రజలు బయటపడ్డారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రస్తావించారు. మీడియా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిస్తూ వైఎస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు, ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనం జగన్లో కనిపిస్తోంది. ఆయన వైఖరి ఎలాంటిదో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పులివెందులలో నామినేషన్ వేసేందుకు భయపడే పరిస్థితి నుంచి జడ్పీటీసీ ఉప ఎన్నికకు 11 మంది పోటీ చేయగలిగే పరిస్థితి కనిపించింది. 2 పోలింగ్ బూత్లలో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కనుకే ప్రజలు ధైర్యంగా ఓటేశారని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా పలువురు మరణించడం బాధాకరమన్నారు. నష్ట నివారణకు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాల్లో సంబంధిత మంత్రులు సమన్వయం చేసుకుంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.